చాలా బాగుంది. ట్విస్టులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది, కానీ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయికి ఎక్కువ సీన్స్ లేవు. డిసప్పాయింట్ అవ్వడం అంటే ఎక్కడ అవ్వలేదండి. ఎక్కువ అంటే డిసప్పాయింట్ అవుతాము అనుకున్నప్పుడు ట్విస్ట్ వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. తమను కొట్టాడు, అసలు సీన్ కాదు, కళ్ళు మూసుకొని విన్నాం మేము మొత్తం. అంటే సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి, హైలైట్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయిన సీన్ పొడుచుడే, ఎక్కువ పొడుచులే ఉన్నాయండి. అంటే ఎట్లా అంటే లాస్ట్ ఒక ట్విస్ట్ వస్తుంది. చెప్దామా? ట్విస్ట్ చెప్పచ్చా? లెనిన్ బ్లైండ్ అంటారండి, హీరో బ్లైండ్, లాస్ట్ హీరో బ్లైండ్ అంటారండి. రాజాదికే పనికి రాదు సినిమా ముందర, రాజాదికే పనికే రాదు అసలు. ఇలా 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 నరాలు లేచాయి, అలా ఆడు పొడుస్తాడు, అయిపోయింది మాకు ఇక్కడ. ఈజీగా పక్కా ఈజీగా వస్తాయి. అంటే ఫస్ట్ అయితే నేను కూడా ట్రైలర్ చూసి సెట్ అవుతామో అనుకున్నా, అవ్వాలనుకున్నాను నేను. బట్ దెన్ లేటర్ విలేజ్ బాయ్ లుక్ అవనివ్వండి, వాడి స్లాంగ్ అవనివ్వండి, చాలా బాగుంది. భాగ్యశ్రీ కూడా అసలు ఎంత బాగా చేసిందో, దాని స్లాంగ్ అవనివ్వండి, మొత్తం ఓవరాల్ అయితే ఒక 8.5 to 9 ఇవ్వచ్చు. కనెక్ట్ అయినట్టు కాదు, కానీ మొత్తం ట్విస్టులు ఉన్నాయి. అసలు ఆ మూవీలో సడన్గా షాక్లు వస్తూ ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆనెస్ట్గా చేయండి. ఎస్, డెఫినెట్లీ పక్కా హిట్, 100 crores మినిమం. సారీ, మ్యూజిక్ తమన్ చాలా బాగా ఇచ్చాడు బీజిఎం. హీరోయిన్ అసలు మూవీకే భాగ్యశ్రీ కోసం వచ్చా. హానెస్ట్లీ ఎంత హిట్ అవుతుంది అనుకోలేదు నేను. ఫస్ట్ 20 minutes బోరింగ్ అనిపించింది నాకు. తర్వాత ట్విస్టులు చాలా బాగుంది. నేను ఫస్ట్ 10 minutes మిస్ అయిపోయా. 100%. బాగుందండి. నాగార్జున కంప్లైంట్ చేయడానికి ఏముంది? లేదండి. అన్నీ జరిగేది అమ్మాయిల కోసమే కదా, ఈ మూవీ కూడా అమ్మాయి కోసం. చాలా బాగుంది, సూపర్ హిట్. కంబ్యాక్ ఇచ్చినట్టు నాకు చాలా కంబ్యాక్ ఇచ్చాడు.